హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీకు బ్యాంక్లో ఖాతా ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో బ్యాంకులు పెనాల్టీలు వేస్తుంటాయనే విషయం తెలిసిందే. అయితే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వినియోగదారులకు ఒక గొప్ప ఊరటనిచ్చాయి. సేవింగ్స్ ఖాతాలోని కనీస నిల్వలు నిర్వహించుకునేందుకు విధించే ఛార్జీని తొలగించాయి. ఇకపై ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు ఖాతాలో కనీసం నిల్వను ఉంచాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఆ బ్యాంకులు ఏంటి? కొన్ని బ్యాంకులకైతే కనుక మినిమం బ్యాలెన్స్ లేకుండా చేసేదాన్ని అయితే ఇచ్చిందండి. సో ఆ బ్యాంకులు అంటే ఇప్పుడు చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎఫ్పి కూడా ఇటీవల కనీస సగటు నిల్వ ఎంఏబి నిర్వహించకపోయినా తమ వినియోగదారుల నుండి ఎటువంటి జరిమానాలు వసూలు చేయబోమని ప్రకటించింది. ఇంతకుముందు పిఎన్బిలో ఈ జరిమానా లోటు ప్రకారం విధించేవారు. అంటే నిల్వ ఎంత తక్కువగా ఉంటే ఛార్జీ అంత ఎక్కువగా ఉండేది. ప్రతి నెల నిర్వహించడంతో కష్టంగా ఉన్న లక్షాది మంది వినియోగదారులకు, ముఖ్యంగా విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, చిన్న పట్టణాల ప్రజలకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఎండి సిఇఓ అశోక్ చంద్ర వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరంలోనే కనీస నిల్వల నిబంధనను రద్దు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాలో నిల్వ తగ్గిపోయినా ఎటువంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. కెనరా బ్యాంక్ మే 2025లోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ జీతం, ఎన్ఆర్ఐ ఖాతాల్లో వంటి అన్ని సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐల ఎస్పీ అకౌంటర్లు, మరికొన్ని ఇతర ఖాతాలను మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం కూడా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు ఇకపై మినిమం బ్యాలెన్స్ నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. ఇకపై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు ఉండవని, ఇది అన్ని సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై 2వ తేదీన ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ కూడా చేరింది. జూలై 7వ తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులకు వర్తించనుంది. ఈ క్రమం మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. సగటు నెలవారీ నిల్వల నియమం ప్రకారం వినియోగదారులు తమ సేవింగ్స్ ఖాతాల్లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్వహించాల్సి ఉంటుందని తెలుసుకోండి. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కనీసం 10,000 నిల్వ ఉండాలి. మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తం 10,000 కంటే తక్కువగా ఉంటే తగిన మొత్తంలో వ్యత్యాసంపై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతాలో 8,500 ఉందనుకుందాం. అప్పుడు మీరు 10,000 నుండి తగ్గిన మొత్తంపై అంటే 1,500పై జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పిఎన్బి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇకపై తమ వినియోగదారుల నుండి సగటు నిల్వ కోసం జరిమానా వసూలు చేసే అవసరం లేదు. ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఇకపై ఈ బ్యాంకుల్లో కనుక మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. వినియోగదారులకైతే చాలా శుభవార్తనే చెప్పాలి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.